మాస్టర్ గారు సో హ్యాపీగా చాలా రోజుల తర్వాత కలిసినాం. మా ఇంటికి వస్తున్నారు, రండి. యూఆర్ ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. మా అతిథి కూడా స్వీకరించండి. ఏమన్నా చేసిన చిలిపి పనులు స్కూల్లో గుర్తున్నాయా? దండిగా గుర్తున్నాయి. ఎందులో కష్టపడాలి, ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఆ ఫీల్డ్ మనం కష్టపడితే ఏ ఫీల్డ్ అయినా మనం చేయాలి. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా. ఒక టీచర్గా ప్రతి టీచర్ ఆలోచించేది ఒకటేనా, 60 మంది పిల్లలకు మోరల్ వాల్యూస్ చెప్తే అందులో 10 మంది గ్రహిస్తే చాలా ఒక టీచర్ ఆలోచిస్తుంది. వీడు గోవర్ధన్ ఒకసారి డైరీస్ కదా 7th క్లాస్ లో వీళ్ళు క్లాస్ టీచర్ గా ఉన్నాను. వీడు డైరీ సైన్ వచ్చేసి వీడియో పెట్టుకొని వచ్చి వాడు పేరెంట్స్ సైన్ తీసుకురా అక్కడ దొరికిపోయినాడు. సూపర్ గా చేసేవాళ్ళు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఎంతో అభిమానంతో చాలా ఏళ్ళ తర్వాత మీరు మళ్ళీ ఒకసారిగా ఒక టీచర్గా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శిస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. ఇంకొకటి, మేము ఆశించిన విధంగా మీరు కూడా డెవలప్ అవుతున్నారు, అది మాకు 100% హ్యాపీగా ఉంది. సో ఈ ఏదో మేము డెవలప్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న గర్వం అనేది వస్తుంది, ప్రౌడ్ అనేది. అరే నేను ఈ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను ఎవరికి కేర్ చేయాల్సిన అవసరం లేదని ఒక అహం అనేది వస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ దట్. ఆ అహం అనేది వద్దు. ఫస్ట్ మీ స్టూడెంట్స్కి ఎలా ఉన్నారో అలాగే ఉండండి, ఎదిగే కొద్దీ ఒదగాలన్నమాట. సో అలాంటప్పుడు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. మమ్మల్నే కాదు, మీ టీచర్స్ ప్రతి ఒక్క టీచర్ని కూడా కలవండి, తప్పలేదు. వీళ్ళంటే గెట్ టుగెదర్ ఒకసారి పెట్టండి, చాలామంది చేసుకుంటున్నారు, దానివల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మా మాటలు గ్రహించడం లేదా మీ స్వశక్తితోనో ఎంతో పైకి వచ్చినారు. వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడు వచ్చినా కూడా వీఆర్ ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. మీరు ఇంత హ్యాపీగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పర్సనల్గా వచ్చి మీట్ కావడం, మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పడం. ఎలా తీర్చుకోగలం పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే.